హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల విగ్రహాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై ఉద్యోగులకు ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమ సభాధ్యక్షులు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గారు కార్యక్రమంలో నాతో పాటు సమాజంలో మన బాధ్యత నిర్వహించే సందర్భంగా చిత్తశుద్ధితోటి నిర్వహించాలనే ఆలోచనతోటి కార్యక్రమంలో భాగస్వామిగా నిర్వాహకులుగా ఉన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ కరివేదన్ గారు, మిగతా ఇక్కడ చేసినటువంటి పొల్యూషన్ బోర్డు కావచ్చు లేదా బీసీ వెల్ఫేర్ తదితర జిల్లా అధికారులు, మిగతా శాలివాహన కుమారి సంఘానికి సంబంధించిన వాళ్ళు పాత్రికేయులు అందరూ కూడా నమస్కారం. వాస్తవంగా ఒక పని చేస్తే ఒక లాభం వస్తేనే ఆ పనిని చేయడానికి మనందరం కూడా పూనుకుంటాం. కానీ ఈ యొక్క మట్టి వినాయకులను వాడడం ద్వారా ఒకటేమో చట్టాన్ని గౌరవించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాలను మనం అమలు చేసిన వాళ్ళైతే, అంటే దేశంలో న్యాయం పట్ల మనకు గౌరవం ఉంది, సుప్రీంకోర్టు ఆదేశానుగుణంగా మనం పర్యావరణాన్ని రక్షిస్తా ఉన్నాం అనేటువంటి మాట. సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేయడం ద్వారా పర్యావరణాన్ని రక్షిస్తా ఉన్నాం, కాలుష్యాన్ని కూడా కాలుష్య రహితంగా ఉంచడానికి మన యొక్క బాధ్యత నిర్వహిస్తాం. అంటే ఒక మట్టి వినాయకుడు వాడడం ద్వారా 3 పనులు అవుతాయి. కోర్టును గౌరవిస్తా ఉన్నాం, పర్యావరణాన్ని రక్షించుకుంటా ఉన్నాం, అదేవిధంగా ఒక కాలుష్యమైనటువంటి వాతావరణం మన జీవితాలలో ప్రభావం చూపేటటువంటిది రాకుండా ఉండడానికి ఈ విధంగా మన యొక్క ప్రయత్నం మనం అందులో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను, మనం గణేష్ పండుగ రేపు అనే కంటే ముందే, అంటే వినాయకుడు ఎవరైనా ఇవ్వాలే ముందుకెళ్ళి వెళ్తారు, నిన్న ఇవ్వాలి 2-3 రోజులే, కానీ ఇంకొక సైజు ఈ యొక్క ఇష్టపడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో 4-5 ఫీట్ల వరకు కూడా ట్రైనింగ్ చేయడానికి వాళ్ళ దగ్గర పనిముట్లలో ఉంటామని ఇంకా సాంకేతికమైన సలహా కూడా తీసుకొని ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసే వాళ్ళ దగ్గర కూడా మట్టి వినాయకులను చేసే విధంగా మనం మోటివేట్ చేసి గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకుల సంస్థల్లో విద్యా బోధన మౌలిక వసతులు, భోజన వసతి అంశాలపై మంత్రి సీతక్క సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, గురుకుల కార్యదర్శి సీతాలక్ష్మి, అదేవిధంగా ఐటీడీఏ పీఓలు, డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, విద్యా సంస్థల హెచ్ఎంలు, వార్డెన్స్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ ఆసుపత్రిలో ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ ఘటన బాధితురాలిని భారతీయ రాష్ట్ర సమితి నేతలు పరామర్శించారు. ఆసుపత్రికి మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి వెళ్లారు. అందుతున్న చికిత్సపై వైద్యులతో మాట్లాడారు. ఇది అత్యంత పాశవిక ఘటన అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో ఇలాంటివి నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు. బాధితురాలిని పరామర్శించే తీరిక కూడా సీఎంకు లేదా అని ప్రశ్నించారు. ఆమెకు 10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళలపైన జరిగినటువంటి దాడిని కానీ అగాత్యాన్ని కానీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు ఆ మహిళను చూస్తూ ఉంటే నిజంగా హృదయం చల్లిస్తూ ఉంది. జీవోత్సవంలా పడి ఉంది. నిజంగా కూడా కాన్షియస్లో లేదు. మరి ముఖం అంతా గాయాలతో, బాడీ అంతా కూడా గాయాలతో, మరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆమెకు మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక మహిళకు ఏంటంటే ఏదైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాష్ట్రంలో వచ్చి పరామర్శించి చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం తప్ప దానిపైన సీరియస్గా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన సవిత గారు చెప్పినట్టుగా చాలా ఇన్సిడెంట్స్, దాదాపు 2000 ఇన్సిడెంట్స్ ఈ 9 నెలల్లో మహిళలపైన అనేక దాడులు, అత్యాచారాలు, అగాత్యాలు జరిగినా కూడా పూర్తిగా స్పందించి వదిలేస్తా ఉన్నారు. అంటే అది కూడా బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆవిడని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున పరామర్శించడం జరిగింది. ఏ సంఘటన అయితే జరిగిందో నిజంగా సంఘటన అందరం కూడా ఖండించాల్సిన సంఘటన. నిజంగా ఆవిడని చూస్తే అంతా కూడా 30-40 నిమిషాల్లోని బాడీ అంతా కూడా షోల్డర్ మీద అక్కడంతా కూర్చుందని వివత్సంగా కనిపిస్తాం. నిజంగా ఎంత ప్రతిఘటించి తనను తను కాపాడుతుందనేది అక్కడ చూసిన తర్వాత మాకు ఎంత అర్థమైంది. నిజంగా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే 8 నెలలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్నీ చూస్తూ ఉంటాం.
పాలనను గాలి కొదిలేసి శాంతి భద్రతను గాలి కొదిలేసి ఏది జరిగినా ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఏర్పడతాం. గత 8 నెలల్లో మహిళల మీద ఎలాంటి అత్యాచారాలు అఘాయితాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూనే ప్రభుత్వానికి చల్లడం లేదు. దాదాపుగా 1800 పైచిలకు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారు. పత్రికల్లో పతాక శీర్షికన ఈ నగరానికి ఏమైంది అని వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క రోజు 4 మర్డర్లు 4 అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో. రాష్ట్రం దెబ్బతింటా ఉంది. రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతా ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలో 1900 అత్యాచారాలు, 2600 హత్యలు, 230 స్మగుల్డ్ వెపన్స్ సీజ్ చేయడం జరిగింది. స్మగుల్డ్ వెపన్స్ అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య ఒక టీవీలో ఒక పేపర్లో చదివాను నేను. ఒక అమ్మాయి గాజుల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బీ నగర్ ఎల్ఎన్ బార్ దగ్గర పెట్రోల్ దొంగతనం చేస్తుందట. ఆమె బండిలో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ దొంగతనం చేస్తే ఆ బార్ యొక్క సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఏందమ్మా ఇట్లా చేస్తున్నావు అని. బంగారం లాంటి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అతులం కుతులం చేస్తుంది. అసలు ఎవరికి అర్థమే అయితే లేదు. ప్రజలంతా అయోమయంలో పడిపోయింది. రైతులు ఇప్పుడు ఈరోజు సురేందర్ రెడ్డి నా అగ్రికల్చర్ ఆఫీస్లో 52 ఏళ్ల వయసు ఈరోజు మేడ్చల్ల ఊరేసుకొని చనిపోయాడు. రుణమాఫీ కాలేదని ప్రతి ఒక్క రైతులు కూడా మా కేసీఆర్ పాలనలో రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత పంటలు పండించారు, దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఆ తెలంగాణ రాష్ట్రం పంటలలో రైతులలో అంత మంచిగా నడిచారు. రైతులన్నారు ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక అతలం పితలం అయిపోతుంది. రుణమాఫీ చేస్తా అంటారు, మోసపూడితే మాటలు చెప్తారు. 32 కోట్లు అంటారు, 31 కోట్లు అంటారు, 42 కోట్లు అంటారు. మళ్ళీ ఆఖరికి ఇచ్చేది 10-12 కోట్లు. అవి కూడా ఎటు కాకుండా ఇచ్చేసి మళ్ళీ గుడ్ల మీద ఒట్లు తింటారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారం హత్యాయత్నంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. గాంధీ ఆసుపత్రిలో ఆదివాసీ మహిళను ఆయన పరామర్శించారు. ఓవైసీకి మహిళల మాన ప్రాణాల కంటే ఒక వర్గం వాళ్ళ ఫర్నిచర్ షాపులే ముఖ్యమైనట్లుగా మాట్లాడుతూ రాక్షసంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ ఎంఎం పార్టీ లీడర్ నాడు మహానాయకుడు ఆయన పాపం ఓవైసీ గారు, ఆయన మహిళ మీద అత్యాచారం జరిగింది, మహిళను హత్య చేసే ప్రయత్నం చేశారు, మహిళ బాగుందా బాగలేదా బాగుండాలని కోరుకుంటాడేనే. జరిగిందో జరగలేదో అంటున్నారు. కాబట్టి ఆడ షాపులు దగ్గమైనట, ఫర్నిచర్ దగ్గమైనట పీకుడానికి. ఇక్కడ మహిళ మీద అత్యాచారం జరిగిన విషయం మాట్లాడతలేడానే. షాపుల మీద దాడులు చేస్తున్న కండిషన్ తీసుకోవాలన్నట. మరి హిందూ షాపులో కూడా దాడులు జరిగినాయి, మరి దాని మీద ఎందుకు మాట్లాడతలేవు? ఇప్పుడు మీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మీ ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం చేసిండు, ఎందుకు మాట్లాడలే? అక్కడ గిరిజన మహిళ మీద జరిగిన అత్యాచారం ఎందుకు మాట్లాడలే? నిర్మల్లో అత్యాచారం జరిగింది ఎందుకు మాట్లాడలే? బేగం బజార్లో రఫీక్ అనే ఎంఏ పార్టీ నాయకుడు ఒక మహిళను అత్యాచారం చేసే ప్రయత్నం చేసిండు, దాని మీద ఎందుకు మాట్లాడలే? వీటిని ఎందుకు మాట్లాడలే? వీటిని ఎందుకు స్పందించాడు? మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కావాలి. నీ ఏరియాలో ఉంటుంది హాస్పిటల్, గాంధీ హాస్పిటల్. ఇక్కడ హైదరాబాద్ లో ఒక పేషెంట్, ఒక మహిళ, ఆదివాసీ మహిళ మీ వర్గానికి సంబంధించిన ఒక మూర్ఖుడు అత్యాచార యత్నం చేస్తే, హత్య చేసే ప్రయత్నం చేస్తే కనీసం ఇంగిత జ్ఞానం లేదు, నీకు మానవత్వం లేదు. వచ్చి చూసిపోదామని చెప్పి ఇంగిత జ్ఞానం అక్కర్లేదు నీకు. ఇవాళ నువ్వు ప్రాపర్టీస్ గురించి మాట్లాడతావు. నీ ప్రాపర్టీస్, మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు, మీ వాళ్ళ ప్రాపర్టీస్ ముఖ్యం. కాబట్టి వాని మీద, వారిని సహకరించే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంఐ పార్టీ నాయకుడు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలి, మానవత్వంతో వ్యవహరించాలి, రాక్షసంగా వ్యవహరించద్దు. నీకు ఇంతవరకు మీ పార్టీ నాయకులు మీ వాళ్ళు చేసినటువంటి అత్యాచారాల మీద మాట్లాడు. ఫస్ట్ వచ్చి ఒక్కసారి వచ్చి ఆ మహిళను చూసిపో. నీకు మానవత్వం ఉంటే నీకు టీవీలు, సోఫాలు, కార్లు, ఇండ్లు ముఖ్యం, మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు. రాక్షసులు కదా మీరు. మీ పార్టీ అటువంటి పార్టీ మీది. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ఆదివాసీ మహిళపై హత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్ షేక్ ముగ్దుమ్ను ప్రభుత్వం ఉరితీయాలని ఆదివాసీ విద్యార్థి ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద
ఆదివాసీ విద్యార్థి ఫోరం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయని ఆ చట్టాలను ప్రభుత్వాలు కాపాడాలన్నారు. బాధిత మహిళకు న్యాయం జరిగేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాడు జరిగినటువంటి సంఘటన, జైనూరు సంఘటన, అది నిజానికి అతి దారుణమైన సంఘటన. అంటే ఇటువంటివి కోకొల్లలు జరుగుతున్నాయి ఏజెన్సీలో. ఎందుకు జరుగుతున్నాయి? ఏజెన్సీలో అలజడికి కారణం ఏంటిది? అసలు అల్లర్లకు కారణం ఏంటిది? ఏజెన్సీ ఎందుకు ప్రశాంతంగా ఉండట్లేదు? ఏజెన్సీ యొక్క పరిపాలన ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? అంటే గత ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వ విధానంలో కూడా ఏజెన్సీ యొక్క పాలనకు ఆటంకం కలిగిస్తున్నారు కాబట్టి ఈ అలజడులు జరుగుతూ ఉన్నాయి. సో వీటిని మనం అంటే ఖండించడమే కాకుండా పునరావృతం కాకుండా చేయాలంటే ఏజెన్సీ పాలనని పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. మరి ఈ యొక్క ఘటనని మనం నిన్ననే మేము హాస్పిటల్ కూడా వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క హెల్త్ స్టేటస్ కూడా కనుక్కోవడం జరిగింది. చాలా దారుణమైన సంఘటన. అంటే వాడికి జైనూరు మండలంలో జరిగినటువంటి ఆదివాసీ మహిళ పైన ఏదైతే అత్యాచారం జరిగిందో అది యావత్ భారతదేశానికి, తెలంగాణ ప్రజానికం మొత్తానికి సిగ్గు చేయటాన్ని మేము భావిస్తున్నాము. ఈరోజు ఆదివాసీ మహిళ ఇంత అన్యాయానికి గురి అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ సంఘాలు కూడా స్పందించలేని పరిస్థితులు ఉండడం గమనార్హం. మేము దీన్ని ఆదివాసీ స్టూడెంట్ ఫోరం, ఏఈడబ్ల్యూసీ ఆదర్శ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మానియా వేదికగా ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి దోపిడీలు కానీ, ఇటువంటి అత్యాచారాలు, ఈ విధమైనటువంటి సంఘటనలు ఆదివాసీ సమాజానికి ఇదేం కొత్త. వరంగల్ ములుగు రోడ్డులో కటక్షాపూర్ వద్ద చెరువు ఉప్పొంగుతుంది. వరద బాధితులను ఎంపీ ఈటల రాజేందర్, సీతారాం నాయక్, గరికపాటి మోహన్ రావు, అదేవిధంగా కాసం వెంకటేశ్వర్లు, ప్రదీప్ రావు పరామర్శించారు. ములుగు జిల్లా పస్రా, తాడ్వాయి మధ్య ఉన్న గుండ్లవాగు వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ నాయకులు పరిశీలించారు. చెట్లు కూలిపోవడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు 100-150 పైన ఉంటుంది సార్. ఈ ఫ్లడ్, గుండ్లవాగు ఫ్లడ్ వచ్చేసి సైడ్ వెళ్ళిపోతుంది. అటు ఇంకో వాగు ఉంటుంది సార్, ఊరు బ్యాక్ ఆ వాగుతో జంపన్న మేడారం జంపన్న వాగు ఆ వాగు పోటెత్తడం వల్ల ఇది మొత్తం ఈ మధ్యలో ఏరియా అంతా పటాన్చెరువు డివిజన్ పరిధిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమ పంపిణీ కార్యక్రమాన్ని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించి ప్రకృతి పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్ కుమార్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పటాన్చెరువు డివిజన్, రామచంద్రాపూర్, భారతీనగర్ డివిజన్లలో రేపు గణేష్ పండుగను పురస్కరించుకొని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అందరికీ భగవంతుని పూజించే ప్రతి ఒక్కరూ రేపు గణేష్ పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. మట్టి గణేష్ను పూజించుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వము మట్టి గణేష్లను సరఫరా చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని ఎండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్ అన్నారు. పటాన్చెరువు డివిజన్ పరిధిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ దగ్గర ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మట్టి విగ్రహాలను అందజేశారు. ప్రమాదకర రంగులను వాడి తయారు చేస్తున్న విగ్రహాలు పెట్టడం వల్ల చెరువులు, కుంటలు కాలుష్యం అవుతున్నాయని, అందుకే ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణం దెబ్బతినకుండా చూడాలని ఆయన ప్రజలను కోరారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఎండిఆర్ ఫౌండేషన్ ఎట్లయితే చేస్తుందో గత 4-5 ఏళ్ల నుంచి ఈకో ఫ్రెండ్లీ వినాయకులని ప్రమోట్ చేసేందుకు
మేము ఈ మట్టి గణేష్లని అందరికీ ఒక 400 నుంచి 500 మట్టి గణేష్లని అందరికీ మేము ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఒక ఈకో ఫ్రెండ్లీ కల్చర్ అనేది మనకి కల్చర్లో ఒక ఎన్వైరన్మెంట్లో ఇన్కల్కేట్ అవ్వాలి. ప్లస్ దాంతో పాటు ఈ కెమికల్స్ ఉన్న వినాయకులని ఎప్పుడైతే మనం నిమజ్జనం చేస్తున్నామో అప్పుడు ఈ వాటర్ పొల్యూషన్ తోటి అవన్నీ చాలా ఎఫెక్ట్ అవుతున్నది. అది తెలియకుండా ఎన్వైరన్మెంట్కి మన ఉన్న సరౌండింగ్స్కి అన్నిటికీ మనకి ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి నేను కూడా మా ఎండిఆర్ ఫౌండేషన్ తరఫున అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటిదంటే ఓన్లీ మట్టి గణేశులు ఈకో ఫ్రెండ్లీ గణేశులు యూజ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ అందరూ విశ్వ హిందూ పరిషత్ శతాబ్ది మహోత్సవాల సందర్భంగా మల్కాజ్గిరిలోని మిర్జాగూడలో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బేరు సునీత రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విశ్వ హిందూ పరిషత్ ప్రారంభమైన 60 ఏళ్లలో సాధించిన విజయాలను వివరించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణంలో విహెచ్పి కీలక పాత్ర పోషించిందన్నారు. విహెచ్పి నిత్యం హిందూ సమాజ నిర్మాణానికి కృషి చేస్తుందని, ప్రతి ఒక్కరూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. తార్నక డివిజన్కు కొత్తగా నియమితులైన వెటర్నిటీ ఆఫీసర్ డాక్టర్ మారుతి, వెటర్నిటీ ఏడి సద్గుణాదేవి పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతి శోభన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి శ్రీలత శోభన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ముషీరాబాద్ హెబ్రో చర్చిపై జరిగిన దాడిపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షులు జెరూసలం మత్తయ్య, పోలీసులు కానీ ఇతరులు కానీ చర్చిపై జోక్యం చేసుకోవద్దని కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కడప ప్రాంతానికి చెందిన వ్యక్తులు చర్చిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారని ఆయన ఆరోపించారు. డీసీపీ అర్ధరాత్రి ఒక చర్చిలోకి వచ్చి చర్చిలో ఉన్న వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడానికి ఆయన బేషరతుగా మేము ముఖ్యమంత్రి గారు మరొక దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సెక్యులర్ పరిపాలన అని చెప్పుకుంటున్న భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పరిపాలనలో హోంశాఖకు ఒక మంత్రి లేకపోవడం అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ హోంశాఖ మంత్రి ఉంటే కనీసం హోంశాఖ మంత్రి అయినా సరే స్పందించి గతంలో ఉన్నట్టు ఒక ముస్లిమో ఒక బీసీఓ ఒక దళితులో హోంశాఖ ఉంటే ఆయన పైన మేము క్రైస్తవ సమస్యలు చెప్పుకునే వాళ్ళం. కానీ హోంశాఖ కూడా తన ముడ్డి కింద పెట్టుకున్న రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి ఆయన భారతీయ న్యాయ సంహిత కాదు, రెడ్డి న్యాయ సంహిత కడప నుంచి వచ్చిన రెడ్డిలకు ఒక ట్రస్ట్ ఒక హెబ్రోన్ చర్చిని అప్పగించడము ఇది దేనికి నిదర్శనం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే సమయం మించిపోలేదు. ఎవరైతే చెంచల్గూడ జైల్లో ఉన్న 4 పాస్టర్లను బేషరతుగా విడిపించాలి. ఏదైతే 291 కేసు పెట్టి ఉన్నారు అది అత్యంత పాశవికమైన చర్య. మనకు తెలుసు ఏదైనా ఒక పోలీస్ స్టేషన్ పైన నక్సలైట్లు దాడి చేసిన నక్సలైట్ల పైన కేసులు పెడతారు, కానీ లోపల ఉన్న పోలీసుల పైన కేసులు పెట్టి పోలీసులనే జైలుకు తరలించరు. అంటే బాధితులను సొసైటీ సభ్యులను జైలుకు తరలించి ఒక రాక్షసమైన పరిపాలన హైదరాబాద్ లో జరుగుతుంది, తెలంగాణలో జరుగుతుంది. ఇది క్రైస్తవ సమాజం పట్ల జరుగుతుంది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని వాసన ఐ కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముసరాంబాగ్ కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మి హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. నేత్రదానం అనేది ఎంత గొప్పదో తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ మహేశ్వరి తెలిపారు. నేత్రదానంపై ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముసరాంబాగ్ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన వాసన్ ఐ కేర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. హలో వ్యూవర్స్, మనం ఇప్పుడు దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ వాసన్ ఐ కేర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బ్రాంచ్ వాళ్ళు నేత్రదానం గురించి వాటి ఇంపార్టెన్స్ గురించి ఒక ర్యాలీ చేస్తున్నారు. దానికి ఈ భాగ్యలక్ష్మి గారు కార్పొరేటర్ ఇక్కడ వాళ్ళు ఇచ్చేశారు. ఆవిడ ఎంతో ప్రోత్సహిస్తూ హాస్పిటల్ని వాళ్ళతో పాటు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలందరికీ ఐ డొనేషన్ ఎంత ఇంపార్టెన్స్, తోటి వారికి ఎలాంటి హెల్ప్ చేయాలి, ఐ డొనేషన్ వల్ల ఎలాంటి మూఢో నమ్మకాలు పెట్టుకోవద్దని చెప్తున్నారు. మరి ఆ ర్యాలీలో మనం కూడా పార్టిసిపేట్ చేసి ఆ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం రండి. దిల్సుఖ్ నగర్లో ఉన్న వాసన్ ఐ కేర్ హాస్పిటల్ దగ్గర ర్యాలీ జరుగుతుంది. ప్రజలకు ఐ ఎంత ఇంపార్టెన్స్, కన్ను దానం ఎంత ఇంపార్టెన్స్ దీని గురించి చెప్పడానికి వీళ్ళు ఇక్కడ ఒక ర్యాలీ జరుపుతున్నారండి. మరి ఇక్కడికి భాగ్యలక్ష్మి గారు ఇక్కడికి వచ్చారు, కార్పొరేటర్. భాగ్యలక్ష్మి గారిని అడిగి కనుక్కుందాం.
మేడం చెప్పండి, ఇక్కడ ఈ ర్యాలీ చేశారు కదా మార్నింగ్ నుంచి, ఎలా రెస్పాన్స్ వచ్చింది? అసలు దీని మీనింగ్ అసలు ఎందుకు చేస్తున్నారు, ఉద్దేశం ఏంటి? ఈరోజు వాసన ఐకేర్ వాళ్ళు మా డివిజన్ ముస్లింబాద్ డివిజన్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. చాలా బాగా జరిగిందమ్మా. అంటే ఏంటంటే ఇప్పుడు ఐస్ ఒకరికి డొనేట్ చేస్తే మనకి ఎట్లా ఉంటుంది ఏంటిది దాని ఇంపార్టెన్స్ ఏందని తెలియజేయడం జరిగింది. ఇంకా చాలా వరకు కూడా మేము ఇంకా చేస్తాము అని చెప్పి. డాక్టర్ చెప్పండి డాక్టర్, ఇక్కడ ఇంపార్టెన్స్ గురించి. డాక్టర్ నళినీకాంత్ గారు ఉన్నారు, ఇక్కడ గురించి చెప్తారు. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎలా జరుగుతుంది ర్యాలీ, రెస్పాన్స్ ఎలా వచ్చింది? రెస్పాన్స్ అనేది చాలా బాగుందండి. నా పేరు డాక్టర్ నళినీకాంత్. ర్యాలీకి రెస్పాన్స్ అనేది చాలా బాగా వచ్చింది. అన్నిటికన్నా సర్వేంద్రియం నయనం ప్రధానం అని అన్నారు. అంటే నేత్రాలు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రజల్లో అవగాహన పెంపొందించడానికే ఈ ముఖ్య ఉద్దేశం అనమాట. జనరల్గా ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు మనం ఎవ్రీ ఇయర్ ఈ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ అనేది జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. చాలామందికి మన దేశంలో ఐ డొనేషన్ వల్ల మళ్ళీ కొత్త విజన్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఈ ప్రజల్లో అనేది అవగాహన పెంచడానికి ఈ ర్యాలీ అనేది ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ ఐ డొనేషన్ అనేది ప్లెజ్ చేసి వాళ్ళు కనుక ఐ డొనేట్ చేస్తే ప్రతి ఒక్కొక్క డొనేషన్కి మనం ఇద్దరికి కళ్ళు ఇచ్చినట్టు అవుతుంది అనమాట. కొత్త జీవితాన్ని, కొత్త వెలుగుని ఇచ్చినట్టు అవుతుంది అనమాట. సో ఐ థ్యాంక్ డాక్టర్ కార్పొరేటర్ గారికి మేము చాలా ధన్యవాదాలు చేసుకున్నాం. ప్రజల అవగాహన పెంచడానికి మేడం గారు చాలా ఫుల్ కోఆపరేషన్ ఇస్తున్నారు మాకు. థ్యాంక్ యూ. హైదరాబాద్లో విస్కీ ఐస్ క్రీమ్ల దందా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్లోని 1 and 5 ఐస్ క్రీమ్ పార్లర్లపై జరిపిన దాడుల్లో ఐస్ క్రీమ్లు విస్కీ కలిపి అమ్ముతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 60 గ్రాముల ఐస్ క్రీమ్లు 100 ml విస్కీ కలిపి విక్రయిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఈ ఐస్ క్రీమ్లను పిల్లలు, యువత భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్లు పోలీసులకు తెలిసింది. దీంతో తనిఖీలు నిర్వహించి ఐస్ క్రీమ్ పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగరంలో వీరికి ఇంకా ఎన్ని ఐస్ క్రీమ్ పార్లర్లు ఉన్నాయి, ఇప్పటి వరకు జరిగిన విక్రయాలు ఎన్ని అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ విషయం బయటకు రావడంతో తరచూ అక్కడ ఐస్ క్రీమ్ కొనుగోలు చేసిన పిల్లల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. TV